హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగుండారా ఫ్రెండ్స్? ఈరోజు చికెను పలావ్ వండుతున్నాను. తయారు చేసే విధానం చూడండి చివరిదాకా. పొయ్యి మీద గిన్నె పెట్టాను. అట్లా కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పలావు ఆకు, మరి లవంగాయలు, చెక్క, కరివేపాకు వేస్తున్నా. ముందుగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేస్తున్నా. కడిగి పెట్టుకున్న చికెన్ శుభ్రంగా పచ్చిమిర్చి వేసాను. రెండు లవంగాయలు వేస్తున్నాను. బిర్యానీ ఆకు చికెన్లో కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. చెక్క, లవంగాయలు, కరివేపాకు. ఇది చికెన్లోకి చికెన్ అయిపోగానే పలావ్ వండుతానండి. ప్రస్తుతానికి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై కావాలండి. ఎర్రగా వస్తే మసాలాలు వేసుకోవాలి. ఈ మధ్య సరిగ్గా వీడియోలు తీయట్లేదండి. చిట్టి లైఫ్కి మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ కొట్టి, షేర్ చేసి వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చితే మాత్రం చూడండి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు ఎర్రగా వేగుతున్నాయి. ఉల్లిపాయలు ఎర్రగా వేగినాయి. పసుపు వేసాను. తగినంత ఇప్పుడు మసాలా వేయాలా.
పేస్ట్ అండి ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగుండారు కదా? హాయ్ ఫ్రెండ్స్, ఇందాక చికెను కర్రీ తయారు చేసే విధానం చూపించా కదా, ఇదిగండి. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక మీకు కూర చూపించా కదా, అయిపోయింది. ఇదిగో కొత్తిమీర కూడా వేసా, అయిపోయింది కూర. ఇంక దించటమేను. సూపర్ అంటే సూపరు. బా గుమగుమలాడిపోతుంది, గుమగుమలాడే కిచెను. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక మీకు చికెన్ తయారు చేసే విధానం చూపించాను కాబట్టి ఇప్పుడు ఆ కూర అయిపోయింది వండటము. ఇదిగో దించిపోతున్నాను ఫ్రెండ్స్. కూర పలావ్కి సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడన్నీ ఈ పలావ్ చేయాలి. ఇప్పుడు ఇగో ఇవన్నీ ఉల్లిపాయలు, మసాలా పలావ్లోకి పుదీనా ఆకు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఇవి చెక్క లవంగాయలు, ఇది కరివేపాకు, ఈ ఉల్లిపాయలు. ఇప్పుడు తయారు చేసే విధానం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఎక్కువ కూడా చేయట్లేదు. ఇదిగో చెమ్ముతో కొలతేసుకున్నాను. ఒక చెమ్ము బియ్యము, 3/4 కేజీ చికెను. ఇప్పుడు చికెన్ కూడా చూడండి, గుమ్మలాడిపోతుంది. సూపర్ అంటే సూపరు. ఓ మామూలుగా లేదు, బాగా ఉడికిపోయింది అసలు. చూడండి, అసలు కమ్మట వాసన వస్తుంది, మామూలుగా లేదు. ఆహా, అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇంకా చూడండి, బాగా ఉడికిపోయింది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు పలావ్లోకి కావాల్సినవి చూపించా కదా మీకు కరివేపాకు, చెక్క లవంగాయలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, పుదీనా ఆకు, మసాలా, ఆనియన్లు, కరివేపాకు. గిన్నె పెట్టానండి పొయ్యి మీద. ఒక చెమ్ము బియ్యమేనండి నేను తీసుకుంటుంది. ఎక్కువగా ఇంటికాడ అందరికీ మళ్ళీ పనిహారం చేయాలి కదా, కత్తి పెట్టాలి కదా. మనం ఒక్కడే వండుకొని నేను తినను కదా ఎప్పుడైనా, ఎవరికైనా పెట్టేకుండా ఉందిలేండి. అందుకే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేస్తే ఏదో నాలాంటి వాళ్ళకి కొంచెం సహాయం చేసినట్టు మీరు నాకు ఉంటుంది, నేను వేరే వాళ్ళకి కొంచెం సహాయం చేసినట్టు ఉంటుంది. కాబట్టి లాస్ట్ దాకా మాత్రం చూడండి, లాస్ట్ దాకా చూడండి. కాస్త వీడియోని చూసి అందరికీ షేర్ చేయండి. కాస్త నెయ్యి వేసుకుంటున్నాలే ఫ్రెండ్స్. ఇదిగో నెయ్యి వేస్తున్నాలే పలావ్లోకి. మళ్ళీ పైన కాస్త వేయాలి ఫ్రెండ్స్. అది హాయ్ ఫ్రెండ్స్, నేను వేడెక్కింది, నెయ్యి వేసా కదా, ఇప్పుడే వాసన వస్తుంది. ముందుగా బిర్యానీ ఆకులు వేసుకున్నాను ఫ్రెండ్స్. నెయ్యి వేస్తా కదండి, బాగుంది. ఆనియన్ ముక్కలు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోని మాత్రం మీరు చూడండి ఫ్రెండ్స్. కాస్త నచ్చితే మాత్రం చివరి దాకా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే 2-3 రోజుల నుంచి, నేను ఒక వారం నుంచి కొన్ని సమస్యల వల్ల నేను వీడియోలు చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు నాలాంటి దానికి కొంచెం మీరు చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకుంటే నేను కూడా ప్రజలకి ఏదో
నాలాగా ఉండే వాళ్ళకి కాస్త హెల్ప్ చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. నాకు అది ఇష్టం. హెల్ప్ చేయాలంటే మాత్రం పాపం నాకు బాగా ఇష్టం ఫ్రెండ్స్. అది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. చూసి కొంచెం ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇగో వేస్తున్న లవంగాయలు, చెక్క, మరి యాలకులు, అవి సాజీరా చాలు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక చెంబు బియ్యం అంటే అవి సుమారు ఒక కేజీ ఉంటాయి. కేజీ అంటే మనం తినబోయేటప్పటికి మనకి పార్ట్నర్లు ఎంతోమంది వస్తారు కదా పాప అమ్మ లెక్కలు. మనకి ఎక్కడికి పోయినా అందరూ ఉండాలి. మన ఒక్కళ్ళని తినం, ఏది తెచ్చుకున్న బుట్టుగా. అది అందరికి పెట్టాల్సిందే. అందరు ఇళ్ళల్లో లోన్ తింటుంటే నేనేం పంజారాలు చేసుకుంటూ ఉంటా ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, వీడియో మాత్రం మీరు చూడండి ఫ్రెండ్స్. చూసి మీరు మాత్రం కొత్త ఇప్పటికి 70 అయిపోయినాయి సబ్స్క్రైబ్లు. ఎట్టాగట్ట మీరు మాత్రం అందరూ లైక్ కొట్టి వీడియోని చూసి మాత్రం ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు హెల్ప్ చేయటం అంటే నాకు కూడా బాగా ఇష్టం ఫ్రెండ్స్. మీరే చూస్తారుగా వీడియోలో నేను హెల్ప్ చేయింది మీకే తెలిసిద్ది కదా ఫ్రెండ్స్. అందుకు ఫ్రెండ్స్ నాకు అందరిలా కఠినంగా అలాగా ఉండాలనిపించదు ఫ్రెండ్స్. నన్ను అట్లా చేసినా నేను మాత్రం అలా చేయను ఫ్రెండ్స్. వీడియోని మాత్రం కరివేపాకు వేసాను. ఉల్లిపాయలు బాగా మగ్గాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎర్రగా వస్తేనే పొలంలోకి బాగుంటుంది. ఇలా మా మనవడు వస్తా అన్నాడు ఫ్రెండ్స్. మా ముద్దుల మనవడు ఇట్టేది వాడే అనేది వాడే. కాలేజీలు తెరుస్తారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ అందుకని వస్తున్నాను అన్నాడు ఊరి నుంచి, చిలకలూరుపేట నుంచి. వాడు వచ్చేటప్పటికి అన్నీ రెడీ చేసి ఆనిక్కలు కూడా కొంచెం పలావ్ కూడా అయిపోయినాక సాయంత్రం బట్టి కొంచెం పరవానం కాస్తా ఫ్రెండ్స్ బాగా. అది మసాలా వేస్తాం. పొద్దున వీడియో తీసి గుమ్మలాడే పలావు చికెను రెడీ.